ముందుగా మన బాస్ చిరంజీవి గారి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను. ఖైదీ నెంబర్ 150లో ఆయనతో పాటుగా మీరు చేసిన ఆ జర్నీ అనేది ఒకసారి మా ప్రేక్షకులకి. మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. తను పరిచయం చేసినటువంటి టైగర్ బాబురావు అని నేను ఫస్ట్ ఓ బాహుబలి టైంలో 1000 మంది ఆర్టిస్టులో ఒకరిని నేను. సో 1000 మంది నుంచి 100లోకి వచ్చి 100 నుంచి 10లోకి వచ్చి 10లో నుంచి నేను ఒక విలన్గా చేస్తున్న ఆ పక్కన 10-20 మందిని విలన్ పెట్టుకునే స్థాయిలో చిన్న సినిమాల్లో చేస్తున్నాను. ఇంకా నాకు డైరెక్టర్లు నాకు అవకాశాలు ఇచ్చి ఇంకా నన్ను గుర్తించి నా ప్రొఫైల్ చూసి క్యారెక్టర్ అయితే ఏ క్యారెక్టర్ అయినా మోయటానికి సిద్ధంగా ఉన్నా. సో ఇప్పుడిప్పుడు ఎదుగుతూ దాదాపు చిన్న పెద్ద సినిమాలు అన్నీ కలిపితే మెయిన్ యాక్టర్లు హీరోలు అందరితో చేయటం జరిగింది. చిరంజీవి గారితో ఖైదీ 150లో చేయటం అయిపోయింది. ఒక 300 మంది ఫైటర్లని విలన్లని విలన్లని కొట్టేసి లాస్ట్గా చిరంజీవి వీళ్ళందరినీ తీసుకెళ్ళనే డైలాగ్ ఒకటి నాకు హైలైట్గా నిలిచినది. సో ఎన్ని సినిమాలు చేసినా ఏ క్యారెక్టర్ చేసినా మనం ఒక డైలాగ్ వచ్చి ఒక మంచి ఫ్రేమ్ కావాలంటే పెద్ద యాక్టర్లు పెద్ద సినిమాలలో అదొక గ్రేట్. ఫ్రేమ్ పడితేనే గ్రేట్. అలాంటిది మెయిన్ యాక్టర్కి కౌంటర్ డైలాగ్ ఇచ్చినామంటే అది ఖచ్చితంగా ఉంది అంటే మనకు ఎంతో కొంత టాలెంట్ ఉంది, ఆ కళామ తల్లి మనల్ని ఆశీర్వదించిందని అదొక గర్వం. సో ఖైదీ 150కి ముందు ఎన్నో సినిమాలు బ్యాక్గ్రౌండ్లో 100 మంది 50 మందికి అట్లా చేసినా కూడా ఎంత కష్టపడ్డా కూడా మంచి ఫ్రేమ్ వల్ల ఒక డైలాగు పడి నా మీద కెమెరా రావటం అనేది జరగలే. నాకు అప్పుడుదా కాన్ఫిడెన్స్ ఏదో మీటర్ నడుస్తుంది, ఏదో చేస్తున్నాం తెర మీద అలా పరిగెడుతున్నాం, అదిగో వచ్చిపోతున్నాం మెరుపు తీగలాగా అనేదే జరుగుతుండే. అక్కడ ఒక 30 సెకండ్లు ఆగి కెమెరా మన మీద డైలాగు పేరు చెప్పిన కౌంటర్, చిరంజీవి గారికి చెప్పిన డైలాగ్ కౌంటర్ అది మనకి ఎయిటింగ్లో కట్ అవ్వకుండా సినిమాలో ఉన్నందుకు దానికి ధన్యుడిగా భాగ్యం కలిగింది. సో అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తిలో మన పుష్ప హీరో గారు అల్లు అర్జున్ గారు సినిమాలో కూడా క్లైమాక్స్ సీన్లో 50 మంది 100 మంది ఫైటర్లు ఉన్నా కూడా 18 మంది సీనియర్ ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పటికీ మంచి యాక్షన్ పాటు ఉపేంద్ర గారు సూపర్ స్టార్, కన్నడ సూపర్ స్టార్, అతని కాంబినేషన్లో బ్రహ్మానందం గారు, సమంత గారు, నిత్యామేన్ గారు, కృష్ణ చైతన్య, ఇక అందరూ, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక క్లైమాక్స్ సీన్లో ఒక అర నిమిషం ఉండే షాట్ చేశాను. సో అది కూడా ఆ యాక్షన్ పార్ట్ కూడా మంచిగా రిజిస్టర్ అయ్యాను. సో యాక్చువల్గా యాక్టర్ని కానీ ఫైట్ సీక్వెన్స్లో చేయడం వల్ల ఒక ఫైటరు, ఫిజికల్గా ఉండటం వల్ల ఒక ఫైట్ మాస్టర్ అనుకోవటం జరిగింది. అదే సమయంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సమయంలో నన్ను త్రివిక్రమ్ గారు గుర్తుపెట్టి మహానుభావుడు మాటల మాంత్రికులు ఏదో కాంప్లిమెంట్ కూడా ఇచ్చారండి మీకు. కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారంటే నాకు తెలియదు, తను చెప్పేదాకా. ఫైట్ మాస్టర్ విజయన్ తమిళ్, విజయ్ మాస్టర్ అనేవాడు మన తెలుగులో ఉన్నారు, దగ్గర దగ్గర 4 ఉంటారు ఆయన గారు కూడా. విజయన్ గారు బాపు గారు చేసిన టైంలో అంటే ఆయన తొలి దశలో చేసిన సినిమాల్లో విజయన్ అనే ఫైట్ మాస్టర్ నాలాగా ఉంటాం గమనించారు. ఆయనలాగా నేను ఉంటాం తను గమనించారు. అది అక్కడున్న మెయిన్ యాక్షన్కి మన అల్లు అర్జున్ గారికి కానీ, ఉపేంద్ర గారికి కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ మెయిన్ యాక్టర్కి అందరికీ చెప్పి గుర్తుపెట్టేలా చేశారు. అవునవును భలే క్యాచ్ చేశారని ఆయన గారికి వీళ్ళందరూ అప్రిషియేట్ చేయటం, తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయటం, సెట్ అంతా చూశాను. కొన్ని సినిమాలు చూశాను ఆయన ఫైట్ మాస్టర్ చేసినట్టుని. ఈ గడ్డం గట్ట తీసేస్తే సేమ్ ఆయన ఉన్నట్టే ఉన్నాను అనమాట. అప్పుడు ఆ టైంలో నేను చెన్నై గెటప్లో, ఆ షాట్కి చెన్నై గెటప్లో ఉంటాను అనమాట, మీసం కొంచెం పక్కకుండేసి. సో ఇక అప్పటి నుంచే నేను ఇండస్ట్రీలో నిలబడగలనే నమ్మకం వచ్చింది నాకు. దగ్గర 300 సినిమా దగ్గరికి వచ్చాను. చిన్న పెద్ద రౌడీకి చేస్తే, బ్యాచ్లో చేస్తే, మెయిన్ విలన్గా చేస్తే, ఎట్లయితే ఒక 5 సినిమాలు మెయిన్ విలన్ చేయడం రిలీజ్ ఉన్నాయి. ప్రజెంట్ 9 సినిమాలు రన్నింగ్లో నేను చేసి అందులో 3 మెయిన్ విలన్గా చేస్తున్నాను, 3 సపోర్ట్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను, 2 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఏ క్యారెక్టర్ అయినా చేసి ఒక ప్రకాష్ రాజ్, ఒక జగపతి బాబు అలా పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అండ్ మీరు సర్లే నీకెవరు, ఆగుడు, దూకుడు, వీటన్నింటిలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే 20 మంది 30 మందిలో పోయినా కూడా మనకంటూ ఒక ప్రేమ వచ్చేసి మహేష్ బాబు గారు చేసినటువంటి సినిమాలలో ఆగడు ఫస్ట్ ఒక ఫైటర్గా చేశాను 20 మందిలో. తర్వాత సర్లే నీకెవరిలో కూడా హౌస్ ఫైట్ ఉంటుంది, విజయశాంత్ గారు వచ్చి కూర్చుంటుంది, ఆ ఫైట్ దగ్గర కూడా కొన్ని ఫ్రేమ్లు అలా వచ్చి వెళ్ళిపోతాయి. గుంటూరు కారంలో కూడా జగపతి బాబు అనుచరులుగా చేయటం జరిగింది. లెజెండరీ జగపతి బాబు గారికి అనుచరుడిగా అందులో ఒకటిగా చేయటం జరిగింది. ఎక్కువ సినిమాలు మహేష్ బాబు గారివే వచ్చినట్టున్నాయి కదా? 3 సినిమాలు అతనే పడ్డాయి. మిగతా దరిదాపుగా పెద్ద మెయిన్ హీరోలందరి సినిమాలలో యాక్షన్ పార్ట్లో చేయటం జరిగింది. కొన్ని ఫ్రేములు దొరికినాయి, కొన్ని ఫ్రేములు దొరకలేదు అంతే. ఓకే, అంటే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే
83లో 84లోనే ఖైదీ సినిమా వచ్చినప్పుడు నేను 7th క్లాసు 6th క్లాసు చదువుతున్నాను. ఫస్ట్ డే అందరూ కట్అవుట్ 30 అడుగులు కట్అవుట్ కడితే మా థియేటర్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరు మాది. అందరు చెప్పుకుంటుంటే ఆ కట్అవుట్ చూడటానికి పోయాను అనమాట. ఫస్ట్ రోజు స్కూల్ డుమ్మా. మా నాన్నగారు స్కూల్కి వెళ్ళాడా లేదని మాస్టర్ గారిని అడగడం జరిగింది. రాలేదని చెప్పడం జరిగింది. ఇంటికి వెళ్ళాక మా నాన్న దెబ్బలు తిన్నాను. మరి ఓకే, కట్అవుట్ చూడటానికి వెళ్ళాను, సినిమా చూడటానికి వెళ్ళలేదు. అదే కట్అవుట్ కోసం వెళ్ళి కట్అవుట్ అందరూ చెప్పుకుంటే 30 అడుగులు కట్అవుట్ చూడటానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన దగ్గర దెబ్బలు తిన్నాను నాన్నగారు. కట్అవుట్ చూసిన హీరోతో ఒక డైలాగ్ పడి అదే డైలాగ్ మా నాన్నగారు చూసి నన్ను చాలా సంతోషపడ్డారు. వాళ్ళ టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోమనాథ్ చూసుకుంటారు. చిరంజీవి అంటే బాగా పాపులర్ అయినారు. ఆయనతో పాటు నువ్వు కనపడ్డావంటే మంచి అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటారులే, కానీ దాంతోపాటు ఒక సినిమా యాక్టర్ కావాలని నా ముగ్గురు కొడుకుల్లో ఒకడు, అది మా పెద్ద కొడుకే ఉందని ఆయన ఆకాంక్ష. చిన్నప్పుడు ఆయనకుంది. నాకు ఆయన అన్న టైంలో కానీ ఎప్పుడు అంటున్నా కానీ నాకు అసలు మనసులో లేదు. ఎప్పుడు వచ్చింది మనసుకి? నాకు మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు అయిపోయి వాళ్ళ కాలేజీలో చదివే టైంలో నాకు అవకాశం వచ్చి ఇచ్చాను. ఒక టైం అలా నెట్టుకొచ్చింది. ఆ టైంకి ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ చేయాలని ఆతృతున్నా కూడా కొన్ని సందర్భాల వల్ల ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక ఫుల్ ఫెడ్గా దీంట్లోనే ఉండిపోయాను. ఒక్క సినిమాలో తెర మీద కనపడాలనుకుని ఎవరైనా అనుకుంటారు. సినిమాలో కనపడటం వృత్తిగా పెట్టుకొని నేను ఇప్పుడు కొనసాగిస్తాను అన్నమాట యాక్టర్ ప్రయాణం కొనసాగుతాను.